అనేటటువంటి లక్ష్యంతో బీజేపీ వ్యవహరిస్తుంది దేశం. అలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించి తన రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం కూడా ఇలాంటి డ్రామాను కొనసాగించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో జరిగిన విషయాన్ని వెంటనే ప్రకటించాలి బహిరంగంగా. అట్లాగే ఇప్పటికైనా సరే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి. బల్కచెర్ల ఇష్యూలో కానీ జల వనరులకు సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రభుత్వ వైఖరి ఏంటి, ఏమి చర్చ జరపాలనుకుంటున్నారు, అక్కడ ఎలాంటి నిర్ణయాలు అక్కడ ప్రతిపాదన చేయాలనుకుంటున్నారో ఆ విషయాలంతా కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలా, అఖిలపక్షం ముందు కూడా ఉంచాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొత్తం రిజర్వేషన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదించి పంపించడం జరిగింది. 3 నెలల్లోగా వాళ్ళు ఏదో ఒకటి నిర్ధారణ చేసి పంపించాలా. రాష్ట్రపతికి పంపించినట్లో